చూస్తే వరంగల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వంతో భద్రకాళి గుడి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కూడా ప్లాట్ల టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తామని, భద్రకాళి గుడిలోకి తడి బట్టలతో ప్రవేశిస్తామని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు. అటు సవాల్కు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి స్పందించారు. దీంతో భద్రకాళి ఆలయానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు మర్రి యాదవరెడ్డి, జోరిక రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు కూడా ప్లాట్ల టెండర్ల వివరాలతో భద్రకాళి గుడికి చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించి మేము దర్శనానికి వెళ్తాము. దర్శనానికి వెళ్ళొచ్చినాక మేము అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడతామని చెప్పి సవాలు విసిద్దాం. దొంగలాగా రాకుండా దాక్కున్నాయి. నాయన్ రాజేందర్ రెడ్డి, వెంకటరామరెడ్డి వాళ్ళు చేసిన అవినీతి బయటపడుతుందని చెప్పి ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయించడం అనేది వరంగల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వంతో భద్రకాళి గుడి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నవీన్, శంకరి, భద్రకాళి గుడి దగ్గర తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే కూడా ప్లాట్ల వేలం విషయంలో కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి అయితేనేమి అవినీతికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ కొంతకాలంగా ఆరోపిస్తుంది. అటు బీజేపీ కూడా ఆరోపిస్తుంది. అయితే నిన్న బీఆర్ఎస్ నేతలు మర్రి యాదవరెడ్డి, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, తర్వాత జోరిక రమేష్, ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడ భద్రకాళి గుడి దగ్గర తలస్నానం చేసి తడిబట్టలతో గుడి లోపలికి వెళ్ళి మేము నిజాలు చెప్తాము, కుడాకు సంబంధించినటువంటి ప్లాట్ల విషయంలో అవినీతి జరిగిందని మేము ఆధారాలతో నిరూపిస్తామని ఉదయమే ఇక్కడికి 10:10 సమయంలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్టు చేశారు. మనం చూస్తున్నాం పోలీసులు హడావుడి. మరోవైపు వాళ్ళు వస్తుండగానే కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని వాళ్ళకు సమాధానం చెప్పేందుకు వచ్చారు. అయితే కూడా చైర్మన్కు సంబంధించి కూడా చైర్మన్ ఆయన ఇంటి దగ్గర హన్మకొండలోనే ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకు బీఆర్ఎస్ నేతలకు సమాధానం చెప్పేందుకు వచ్చారు. కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఆయన ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హన్మకొండలోని ఆయన స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటండి కూడా ప్లాట్ల వేలం విషయంలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ చేస్తున్నది అవాస్తవం, అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. మాజీ కూడా చైర్మన్ యాదవ్ రెడ్డి గారు తడి బట్టలతో వచ్చారు. ఆయన ఎన్ని అవినీతి అక్రమాలు చేశారు, వినయ భాస్కర్ గారితో కలిసి ఎన్ని అవినీతి అక్రమాలు చేశారు, ఇది ప్రజలందరికీ తెలుసు. కానీ వారిలాగా మా కాంగ్రెస్ పార్టీ కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి గారు ట్రాన్స్పరెంట్గా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ప్రజలందరి మధ్యలో వేలం పాట ద్వారా గవర్నమెంట్కు ఆదాయంతో పాటుగా పేద ప్రజలకు అతి తక్కువ ధరలో ప్లాట్లను విక్రయిస్తూ ఈ వరంగల్ అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేక వీళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా లోకల్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కానీ మేమందరం చూస్తూ ఊరుకోబోం. మా మంత్రివర్యులం కూడా ఈ అవాకులు చెవాకులు పేలిస్తే కాంగ్రెస్ కార్యకర్తలము చూస్తూ ఊరుకోబోమని ఈ లోకల్లో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు, బీఆర్ఎస్ శ్రేణులకు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. భద్రకాళి గుడి దగ్గరనైతే పోలీసులు కూడా భారీ సంఖ్యలో మోహరించినటువంటి పరిస్థితి. ఏసీపీ స్థాయి అధికారి కూడా ఇక్కడ భద్రతను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అటు కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డిని అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలను కూడా ఉదయం వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలను ఇప్పటికే పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక్కడైతే ఇంకా ఉద్రిక్తత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.